10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దెబ్బతిన్న విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం సమూల ప్రక్షాళనతో పాటు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నది. ఇప్పటికే టీచర్ల రిక్రూట్మెంట్ కోసం కసరత్తు మొదలైంది. త్వరలోనే విద్యా కమిషన్ను ఏర్పాటు చేసి యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం మొదలు గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లను నెలకొల్పడం వరకు అనేక అంశాలపై రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో పలువురు విద్యాధికులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో విద్యారంగంలో తీసుకురావాల్సిన మార్పులపై లోతుగా సమీక్ష జరిగింది. అంగన్వాడీలను ప్రీ స్కూళ్ల తరహాలో మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం తెలిపారు. స్థానికంగానే ప్రీ స్కూల్లో ఉంటే 3వ తరగతి దాకా అక్కడే చదువుకునే అవకాశం లభిస్తుందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో విద్యాబోధన కోసం ఒక టీచర్ను నియమించాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. 4వ తరగతి నుంచి అవకాశాన్ని బట్టి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.